సోషల్ మీడియా సనాతన హిందూ ధర్మ భక్తాదులందరికీ కూడా మొదటగా ఈ యొక్క పాల్గొన మాసపు పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ త్రయోదశి రోజు అంటే ఈరోజు జగద్గురు అయినటువంటి రేణుకాచార్ల వారి జయంతి ఉంది. వారి జయంతి సందర్భంగా కూడా ప్రతి హిందూ భక్తునికి శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా కామిని పూర్ణిమ గురించినటువంటి విశేషాలను తెలియజెప్పుతూ ఉన్నాను. మొదటగా ఈ యొక్క పౌర్ణిమ అనేటువంటిది ఈ సంవత్సరము 2వ తారీఖు అంటే సోమవారము సాయంత్రము 5 గంటల తర్వాత వస్తూ ఉంది. మంగళవారము సాయంత్రం 6 గంటలకు ఈ యొక్క పౌర్ణిమ అనేటువంటిది మరి వెళ్ళిపోతూ ఉంది. అయితే కామదానము అనేటువంటిది పౌర్ణిమ గడియలు ఉన్నప్పుడే కాముణ్ణి కలవాలి. కాబట్టి మొదటగా ఈ యొక్క సంవత్సరము 2వ తారీఖు అంటే సోమవారము అర్ధరాత్రి 11 నుండి 1 గంట మధ్యలో కామదానము చేయుట అన్ని విధాల శ్రేయస్కరం. అలాగే 3వ తేదీ సాయంత్రము 5 గంటల పైచిలుకు అంటే 6 గంటల వరకు ఇంచుమించుగా పూర్ణిమ ఉంది కనుక ఆ రోజు మరి పున్నమతో పాటుగా చంద్రగ్రహణం కూడా ఉంది. ఈ చంద్రగ్రహణం అనేటువంటిది 3:30కు మొదలై కొన్ని పంచాంగాలలో 3 గంటల 25 నిమిషాలని కూడా ఉంది. మొత్తానికి 3:25కు అంటే 3 గంటల 25 నిమిషాలకు మొదలై సాయంత్రము 6 గంటల 50 నిమిషాల వరకు ఈ చంద్రగ్రహణం ఉంది. కావున ఈ సమయంలో భోజనాదులు గావించకూడదు. అట్లాగే అందరూ కూడా 3వ తారీఖు మంగళవారం రోజు ఉదయం 7 గంటలలోపు పూజలు పూర్తి చేసుకొని మరి 11 గంటలలోపు భోజనాదులు ముగించుకోవాలి. గర్భిణులు పిల్లలు వృద్ధులు 12 గంటల వరకు అంటే మధ్యాహ్నం 12 వరకు భోజనాలు ముగించుకొని ఆ తర్వాత రాత్రి 7 తర్వాత శుద్ధిగా స్నానాది క్రియలు చేసి పూజ చేసుకొని మరి ఆ తర్వాత వంట వండుకొని భుజించాలి. ఇది 3వ తారీఖు యొక్క విషయం. ఇక 4వ తేదీ బుధవారం రోజు వసంతోత్సవం లేదా హోలీ ఉత్సవము లేదా రంగులు చల్లుకునే ఉత్సవాన్ని నిర్వహించుకుంటే శుభదాయకం. ఎందుకొరకంటే గ్రహణశూల గ్రహణము రోజు ఈ వసంతోత్సవాలు చేయుట అంత మంచిది కాదు. కావున మరి 4వ తేదీ ఈ యొక్క రంగులు చల్లుకునేటువంటి అంశాన్ని మరి ఆ రంగులు చల్లుకునే కార్యక్రమాన్ని గావించాలని తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ సంవత్సరం వచ్చిన ఈ యొక్క చంద్రగ్రహణము సింహరాశి వారికి అట్లాగే మకర రాశి వారికి వృషభ రాశి వారికి కొంత బరువు అట్లాగే కుంభరాశి వారికి మిశ్రమ ఫలం ఉంటుంది. ముఖ్యంగా సింహరాశి మొదలైనటువంటి ఈ 2-3 రాశుల వారు ఈ గ్రహణాన్ని వీక్షించకూడదు. అట్లాగే ఈ గ్రహణానంతరము గ్రహణ శాంతులు దాన ధర్మాదులు గావించాలి. ముఖ్యంగా బియ్యము వెండి ప్రతిమ వెండితో చేయబడ్డ చిన్న చంద్రుని ప్రతిమ ఇట్లాంటివి నువ్వులు మొదలుగా కలిగినటువంటి నవధాన్యాలు కూడా దానం చేయవచ్చు. అట్లాగే భగవన్నామ సంకీర్తన గావించాలి. గ్రహణ సమయములో ముఖ్యంగా నవగ్రహ స్తుతి నవగ్రహ పారాయణ నవగ్రహ స్తోత్రాదులు చదవాలి. అలాగే ఈ సంవత్సరము ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది సింహరాశి మొదలైనటువంటి 4 రాశుల పైన ఎక్కువగా ఉంటుంది. కావున వీరు గ్రహశాంతి చేసుకోవడం అట్లాగే నవగ్రహ ప్రదక్షిణ నవగ్రహ పూజలు ఇవన్నీ కూడా గావించుకోవాలి అని తెలియజెప్తూ మరి అందరికీ కూడా మరొక మారు ఈరోజు త్రయోదశి ఉంది. జగద్గురు అయినటువంటి రేణుకాచార్యుల వారినే రేణుక భగవత్పాదులు అంటారు. మరి ఆ యొక్క రేణుకాచార్యుల వారు ఉద్భవించినటువంటి రోజుగా చెప్తాము. ఆనాడు ఆ యొక్క రావణాసురుని తమ్ముడైనటువంటి విభీషణునికి అట్లాగే ఆది గురువైన అంటే ఆది జగద్గురువుగా కీర్తించబడేటువంటి శంకరాచార్యులకును కూడా మరి అనుగ్రహాన్ని అందించినటువంటి మహాత్మునిగా రేణుకాచార్య విజయం అనే గ్రంథం ద్వారా తెలుస్తుంది. కాబట్టి భజామి రేణుకం భజే భజామి రేణుకం భజే అని శంకరాచార్యుల వారు రేణుకాచార్యుల వారిని స్తుతించినట్లుగా కూడా స్తోత్రాల వల్ల తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ యొక్క మరి ఈ పాల్గొన మాసములో ఈ పౌర్ణిమ గ్రహణంతో కూడి ఉంది. అట్లాగే త్రయోదశి మరి రేణుకాచార్యుల యొక్క జన్మదినోత్సవము. ఈ రెండింటి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సనాతన ధర్మవేత్త
అంటే ప్రతి హిందువు కూడా సుఖశాంతులతో ఆయురారోగ్యములతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ పరాత్పరుడైన పార్వతీ పరమేశ్వర్లను లక్ష్మీనారాయణులను మరి ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమనీశం గోబ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.